హాయ్ అండి. నా స్టైల్‌లో చేపల పులుసుని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నా. నేను వేసే ఇంగ్రీడియెంట్స్ ఇప్పటివరకు ఎవరు వేయడం నేను చూడలేదండోయ్! అందుకనే నేను వేసే ఇంగ్రీడియెంట్స్‌ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసి ఫైన్‌గా పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఫిషెస్‌ని బాగా పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి ఒక పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారం వేసి బాగా ఫిషెస్‌కి పట్టించండి. పట్టించేసి ఒక పక్కన పెట్టిన తర్వాత ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసి అందులో 2 పచ్చిమిర్చి వేసి మీకు కారం ఎంత సరిపోతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండోయ్. అయితే దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేయండి. ఆ టమాటో ప్యూరీ కూడా ఈ 2 కూడా మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో ఇక్కడ చూపిస్తున్న కలర్ రావాలండోయ్. అలా వచ్చిందనుకోండి మరి వేరే లెవెల్ ఉంటదండి టేస్ట్ అయితే. ఒక్కసారి మనం వేసిన మసాలాలకి, ఈ ఫిష్ కర్రీకి ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులోకి అదంతా వేగిపోయిన తర్వాత ఫిషెస్‌ని యాడ్ చేసి చింతపండు పులుపుని యాడ్ చేసుకోండి. చింతపండు పులుపుని యాడ్ చేసుకొని అది మీ పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండోయ్. యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇంకా మరి వేరే లెవెల్ ఉంటది. ఎప్పుడు తిందామా? ఎప్పుడు తిందామా? అని వెయిటింగ్‌లో ఉన్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.